హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. మేము రీసెంట్‌గా బెంగుళూరు వెళ్ళాము. అక్కడ ఏమేం ప్లేసులు చూసామో ఈ వీడియోలో షేర్ చేశాను చూడండి. ఫస్ట్ అయితే రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కైతే వచ్చేసాము క్యాబ్ బుక్ చేసుకొని. ఫస్ట్ టైమ్ అండి రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కి రావడం. బయట నుంచైతే ఎయిర్‌పోర్ట్ లుక్ చాలా బావుంది. ఎయిర్‌పోర్ట్ లోపలికైతే వెళ్తున్నాం. బ్యాగేజ్ స్కాన్ అయితే అయిపోయింది. మా హస్బెండ్ బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి వెళ్లారు. ఎయిర్‌పోర్ట్ చిన్నగా ఉంటుందనుకున్నాను. బట్ కొంచెం పెద్దగానే ఉందండి. లుక్ అయితే చాలా బావుంది. ఫస్ట్ టైం మా బాబుతో లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసాం. చూడాలి ఎలా కోఆపరేట్ చేస్తాడో. మా లగేజ్‌కి సెక్యూరిటీ చెకప్ అయిపోయింది. లాక్ కూడా వేసేసారు. ఇక్కడొచ్చేసి మన హ్యాండ్ బ్యాగ్స్, మొబైల్ ఫోన్స్, వాచెస్ చెక్ చేస్తున్నారు. షటిల్ బస్‌లో ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్తున్నారు మమ్మల్ని. ఇదేనండి మేము ఎక్కే ఫ్లైట్. ఫ్లైట్ అయితే ఎక్కేసాం. మా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయింది. నేనైతే విండో సీట్ దగ్గర కూర్చున్నాను. చూడండి లుక్ ఎలా ఉందో. బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌లో దిగాము. మా లగేజ్ బెల్ట్ నంబర్ 5కి వస్తదని అనౌన్స్ చేస్తే ఇక్కడికైతే వచ్చేసాం. లగేజ్ రావడానికి కొంచెం టైం పడుతుందంట. సో ఈలోపు ఎయిర్‌పోర్ట్‌ని ఒక లుక్ ఏద్దామని ఇలా వచ్చేసాను.
ప్రతి బెల్ట్ దగ్గర డిఫరెంట్‌గా గార్డెనింగ్ చేశారండి. చాలా బాగుంది. ఇదొచ్చేసి డొమెస్టిక్ టెర్మినల్. ఇంటర్నేషనల్ అయితే ఇంకా చాలా బాగుంటుందంట. మా లగేజ్ అయితే వచ్చేస్తుంది. మా లగేజ్ తీసుకొని బయటకైతే వచ్చేస్తున్నాం. మేము ఆన్లైన్‌లోనే హోటల్ బుక్ చేసుకున్నాం. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఈ ఎయిర్‌పోర్ట్ వచ్చేసి సిటీకి 30 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో మేమిప్పుడు క్యాబ్ బుక్ చేసుకొని హోటల్‌కి వెళ్ళాలి. మేము బుక్ చేసుకున్న క్యాబ్ అయితే వచ్చేసింది. ఇంకా డైరెక్ట్‌గా హోటల్‌కి అయితే వెళ్ళిపోతున్నాం. బెంగుళూరుని హరిత నగరం అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ వృక్షాలు అధికంగా ఉండడం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. బట్ ఇప్పుడైతే చెట్లు చాలా వరకు తగ్గిపోయాయంటండి. ఎందుకంటే ఇక్కడ సాఫ్ట్‌వేర్ కంపెనీస్ చాలా ఎక్కువైపోయాయి. ట్రాఫిక్ జామ్ కూడా బాగా పెరిగిపోతుందంట. బెంగుళూరులో 3 డేస్ ఉండడానికైతే ప్లాన్ చేశాము. చూడాలి ఈ 3 డేస్‌లో ఎన్ని ప్లేసులు కవర్ చేస్తామో. ఇదేనండి మేము బుక్ చేసుకున్న హోటల్. హోటల్ నేమ్ వచ్చేసి తులిప్. మా బాబు చూడండి అంతా వాడిదన్నట్టు ఎలా తిరిగేస్తున్నాడో. చిన్న పిల్లలతో జర్నీ అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. బట్ ఇప్పటివరకైతే మా బాబు బాగానే ఆడుకున్నాడండి. ఫ్లైట్‌లో కూడా సైలెంట్‌గా కూర్చున్నాడు. ఇదొచ్చేసి మా రూమ్ అండి. చాలా బాగుంది. చాలా నీట్‌గా ఉంది. హాట్ వాటర్, టీ, కాఫీ పెట్టుకోవడానికి ఎలక్ట్రికల్ కెటిల్ అయితే ఇచ్చారు. మాకైతే ఎలక్ట్రికల్ కెటిల్ బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మా బాబుకి సెర్లాక్ కలుపుకోవడానికి హాట్ వాటర్ అయితే కావాలి. ఈ రూమ్‌లో లాకర్ కూడా ఉందండి. ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ పెట్టుకోవడానికి. హోటల్లోనే రెస్టారెంట్ ఉందండి. అక్కడ భోంచేసేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఉమెన్స్ ఐపీఎల్‌కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచొచ్చి 3 కిలోమీటర్స్ ఉంది స్టేడియంకి. ఓలా ఆటో బుక్ చేసుకొని హోటల్ నుంచి చిన్నస్వామి స్టేడియంకి అయితే వెళ్తున్నాం.
స్టేడియం దగ్గరకైతే వచ్చేసాం. ఈరోజు వీకెండ్ కావడంతో చాలా రష్ ఉందండి ఇక్కడ. మ్యాచ్ వచ్చేసి ఈవినింగ్ 7కి స్టార్ట్ అవుతుంది. మేము ఇక్కడికి 6:30కి రీచ్ అయ్యాం. సో, ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉందని అలా బయట తిరుగుదామని బయటకొచ్చేసాం. మా బాబుకైతే బయట తిరగడం అంటే చాలా ఇష్టం. బయట ఎక్కడ చూసినా టీమ్ జెర్సీలు అమ్ముతున్నారు. చాలామంది కొనుక్కుంటున్నారండి. టైం వచ్చేసి 7 అవుతుంది. సో, ఇంకా స్టేడియంకి వెళ్ళిపోతున్నాం. మాదొచ్చేసి గేట్ నెంబర్ 13. సో, అక్కడికైతే వచ్చేసాం. మాదొచ్చేసి వీఐపీ టికెట్ అండి. సో, ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. లోపలికైతే ఏం అలో చేయట్లేదండి. హ్యాండ్ బ్యాగ్స్ కూడా అలో చేయట్లేదు. ఓన్లీ మొబైల్ ఫోన్సే అలో చేస్తున్నారు. చిన్నపిల్లలుంటే ఫీడింగ్ బాటిల్ ఒక్కటే అలో చేస్తున్నారు. లోపలికైతే వచ్చేసాం. ఈరోజు వచ్చేసి 2 టాప్ టీమ్స్ ఆడుతున్నాయండి. ముంబై వర్సెస్ ఆర్సీబీ. అలాగే వీకెండ్ అవ్వడంతో స్టేడియం మొత్తం ఫుల్ అయిపోయిందండి. నిజంగా చాలా బాగుందండి వ్యూ అయితే. ఫస్ట్ టైం దగ్గర నుంచి చూడడం. మ్యాచ్ టీవీలో చూసేదానికి, ఇలా దగ్గర నుంచి చూసేదానికి చాలా తేడా ఉంది. ఇన్నింగ్స్ బ్రేక్లో డిన్నర్ చేయడానికైతే వచ్చేసాం. ఇక్కడైతే చాలా వెరైటీస్ అయితే పెట్టారు. చూడండి ఏమేమి పెట్టారో ఒక లుక్ వేసేయండి.
మనకి ఏం కావాలంటే అది తినొచ్చు. ఎంతైనా తినొచ్చు. అన్‌లిమిటెడ్ ఫుడ్. నేను ఈ వైట్ పాస్తానైతే ట్రై చేశాను కానీ అంత టేస్ట్ అయితే అనిపించలేదు. డిన్నర్ చేస్తూ కూడా మ్యాచ్ చూడొచ్చండి. ఇక్కడ నుంచి అయితే వ్యూ ఇంకా బావుంది. మా బాబుకి ఒక ఫ్రెండ్ దొరికాడండి. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఇద్దరు. డిన్నర్ అయితే అయిపోయిందండి. మళ్ళీ మ్యాచ్ చూడ్డానికైతే వచ్చేసాం. ఈ బాబొచ్చేసి ముంబై గెలవాలని ముంబై ముంబై అని అరుస్తున్నాడు. మా బాబుకి ఏమనాలో తెలియక వాడు కూడా ఏదో అంటున్నాడు చూడండి. మ్యాచ్ అయితే అయిపోయింది. ముంబై గెలిచింది. ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కి నిరాశ మిగిలిందండి. ఇప్పుడొచ్చేసి మాకు పెద్ద టాస్క్. హోటల్‌కి వెళ్ళాలి. నైట్ 11 అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి పడుకొని మళ్ళీ రేపు మార్నింగ్ ఒక 2, 3 ప్లేస్‌లైతే కవర్ చేయాలి. రేపు ఒక 2, 3 ప్లేస్‌లైతే కవర్ చేసి నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తానండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.